సిద్ధు గారు అంటే మేము తెలుసుకున్నాం కాబట్టి సిద్ధు గారు కూడా తెలుసుకోవాలి, ఇలాంటి సినిమాలు ఇంకోసారి చేయకూడదని. ఎందుకంటే సినిమా వరకు చూసుకుంటే సోయిక్రాస్ అనేది ఇంతకుముందు మనం చూసాం, చాలా సినిమాలు చూసాం. బట్ దాన్ని కొత్తగా తీసుకెళ్ళాలని ఒక అంటే ఎవరో వచ్చి మన బిడ్డను మోయడం కన్నా మన ఎక్స్ఎం వస్తే ఎలా ఉంటుందో కొత్త పాయింట్ అయితే ట్రై చేశాడు. బట్ అది ఎలా ఉందంటే ఒక రొటీన్ వేలో చాలా పెరుగుగా తెలిపిందండి. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఓకే న్యాచురల్గా వెళ్ళిపోతుంటుంది, మనం చూస్తూ ఉంటాం. హర్ష గారు కామెడీ బాగుంటుంది అన్న, మనకు కుర్రోడు పెళ్లి చేసుకోవాలి, ఫ్యామిలీ ఉన్న కుర్రోడు ఎలాగ ఎంజాయ్ చేస్తారు ఏంటనేది బాగా చూపించారు. బట్ ఫ్రీ ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఒక పిల్లానికి తన ఎక్స్ వచ్చి పెట్టిన కంటే ఆ సీన్ అయితే మాత్రం బాగా నచ్చింది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మరీ పేలుగా మరీ బోరింగ్గా తీసుకెళ్ళారు. మళ్ళీ నాకు అన్నపూర్ణమ్మ గారు వచ్చి ఆ 20 నిమిషాల వరకు కూడా ఏదో వెళ్తుంది మనం చూస్తున్నాం అన్నట్టు అనిపించింది. అప్పుడు ఏదో ఇంట్రెస్ట్గా కాబట్టి పెద్దగా అనిపించలేదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం ఎక్స్పెక్ట్ చెప్పేసుకోవచ్చు. ఒక ఎమోషన్ సీన్స్లో కావచ్చు, ఎందుకంటే ఏదో ఎమోషన్ సీన్స్ జరుగుతుంది, తర్వాత ఈవిడ కానీ ఆయన కానీ ఏదో స్టోరీ చెప్తారు, మళ్ళీ అది మళ్ళీ కంబ్యాక్ అవుతుంది, ఇలాగే తీసుకెళ్తారు అని ప్రతి మినిట్ మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పొచ్చు మేడం. క్లైమాక్స్ కూడా పెద్దగా కొత్తగా ఏం లేదు, పెట్టినట్టారా ఇంకా అయిపోతే ఏదో రిలీజ్ అవుతారు అంతే 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 పేలవతో వెళ్ళిపోయింది. ఇంకా నిరంజన్ గారు ఏదైతే స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుని ఉంటే ఒక హిట్గా అయితే అవుతుందన్న. అంటే జాక్ మూవీ అంతా చెత్తగా లేకపోయినా కొంచెం జాగ్తో పోలిస్తే కొంచెం బెటర్ మూవీ, అంతే హిట్ సినిమా అయితే కాదు. సిద్ధు జనరల్ గారు స్టోరీలో సెలక్షన్లో కొంచెం బెటర్ అవుట్పుట్ ఇస్తే మాత్రం ఇట్లా కంబ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే మనోడికి మంచి ఇమేజ్ ఉంది సిద్ధు ఆ 2 పాటలతో. ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఇది కూడా నాకు తెలిసి ఈ దసరా ఈ దివాళీ రోజులో 2 సినిమాలు బాగుంటాయి కనుక దీన్ని కూడా ఎవరో పట్టించుకోడు. సో బీజిఎం అయితే మాత్రం తమను చాలా బాగా కొట్టాడు. నిజంగా ఒక సీన్ అంత కంటెంట్ లేకపోయినా తమను బీజిఎం వల్ల కొంచెం ఎంజాయ్ చేస్తాం. కొన్ని చోట్ల ఎలివేషన్ అవసరం లేకపోయినా సరే కావాలని చెప్పి మనిషి మీద ఎలివేషన్ పెడుతున్నట్టు అనిపించింది. సో ఓవరాల్గా ఒక న్యాచురల్గా ఒక ఫీల్ గుడ్ మూవీలో తీయాలనుకున్నారు, అది కొంచెం మిస్ఫైర్ అయిందని చెప్పాలి. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ మూవీ అండి. సినిమాలో హైలైట్స్ ఏమైనా చెప్పాలంటే హర్ష గారు కామెడీ, అన్నపూర్ణమ్మ గారు కామెడీ, తమనని బీజిఎం అంతే నా వరకు చూసుకుంటే. అందుకని ఒక యావరేజ్ మూవీ అండి. ఎవరైనా చూడాలనుకుంటే సిద్ధు కోసం అయితే ఒకసారి చూడొచ్చు. రేటింగ్ వరకు నేను ఇవ్వనన్నా, బట్ నా వరకు చూసుకుంటే సిద్ధు కోసం ఒకసారి చూడొచ్చు.